వెంకటగిరి పట్టణంలోని కాశీపేట పాత మున్సిపాలిటీ భవన ప్రాంగణం నందు ఉన్న వాటర్ ట్యాంకు తీవ్ర శిథిలావస్థకు చేరుకుంది. ట్యాంకు పిల్లర్లు దెబ్బతినడంతో వాటర్ ట్యాంకు ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉండడం వలన స్థానికులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. అధికారులకు కలెక్టర్కు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. అనాథలు ఉన్నాము అందరము. ట్యాంకు కూలిపోయేటట్టుంది. మా ఇళ్ళ మీదకి వాళ్ళు ఉండదు సార్. మేము ఇళ్ళల్లో ఉండలేక ఈదల్లో ప్రయాణాలు చేస్తున్నాం. మేము ఇళ్ళల్లో ఉండలేకున్నాము. రైతులు కూడా ఇళ్ళల్లో వండుకోలేకున్నాము. పొగలంతా వనమాసం ఈదల్లో ఉన్నాం సార్. మా పిల్లలు జల్లలో ఏ టైంలో ఏం పడుతుందని మా పిల్లలు ఎదురుపిస్తూ ఉన్నాం. మేము ఒక్కరు పట్టించుకోలేదు సార్. ఎంతమందికో రాసినాం సార్. మేము ఉత్తరాలు కలెక్టర్కి రాశాము, ఎమ్మెల్యేకి రాశాము, ఎవరెవరికో రాశాము, ముఖ్యమంత్రితో కూడా. ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకునేవాడు నాదులు లేడు సార్. ఎట్లా సార్ మా బతుకులు? ఏ టైంలో ఏం జరగద్దు గుండెలు మూట కట్టుకుని ఉన్నాం మేము. మా పరిస్థితులు ఇంతేనా? మమ్మల్ని ఏం పట్టించుకునే వాళ్ళు లేరా? మీకు అందరికీ రాసిన ఉత్తరాలు ఏం చేశారు? మమ్మల్ని ఏమైనా పట్టించుకున్నారు ఒకరన్నా? మా పరిస్థితులు ఏంది? మా బిడ్డలు అనాథలుగా ఉన్నారు. చెట్ల కింద వనవాసం చేస్తుండ్రు.